హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గౌతమ్ అదానీపై ఆ గ్రూపుకు చెందిన మరో 6గురిపై అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటి వరకు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలు, కుంభకోణాలను పరిశీలిద్దాం. అదానీ గ్రూప్ చరిత్ర అంతా అవకతవకలు, అవినీతి ఆరోపణలమయమే. అయితే పర్యావరణానికి హాని కలిగించే ప్రణాళికలు, కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉంది. తాజాగా అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారంటూ అక్కడి కోర్టులో కేసు నమోదవటం వీటికి పరాకాష్ఠగా ఉంది. అమెరికా న్యాయస్థానం అభిశంసన ప్రభావం వెంటనే కనిపించింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 23% మేర క్షీణించగా మిగిలిన కంపెనీల షేర్లు 20 నుంచి 90% మేర క్షీణించాయి. గురువారం ఉదయం జరిగిన ట్రేడింగ్లో $2,800 కోట్ల మేరకు నష్టం సంభవించింది. 2023 ఆగస్టులో విదేశీ నిధులను వాడుకుంటున్నారంటూ అదానీ కుటుంబంపై OCCRP నివేదిక ఆరోపణలు చేసింది. గతేడాది జనవరిలో అదానీ గ్రూప్ స్టాక్ల అవకతవకలకు, అవినీతికి పాల్పడిందంటూ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపించింది. విదేశాల్లో పన్నులకు స్వర్గధామాలుగా ఉన్న ప్రాంతాలను అనుచితంగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది. భారీ కుంభకోణాలు, ఆరోపణలు. 2023 జనవరి హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికను చూసుకున్నట్టయితే అదానీ గ్రూప్ తీవ్ర స్థాయిలో స్టాక్ల అవకతవకలకు, అవినీతికి పాల్పడిందంటూ అమెరికాకు చెందిన కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ అవకతవకలు, అవినీతి దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సమర్థించుకోలేని రీతిలో అధిక రుణభారాలతో సతమతమవుతోందని, పైగా విదేశీ పన్ను స్వర్గధామాలను అనుచితమైన రీతిలో ఉపయోగించుకుంటుందని విమర్శించింది. ఇక 2023 ఆగస్టు OCCRP నివేదికను చూస్తే భారత సెక్యూరిటీల చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రూప్ కంపెనీల్లో విదేశీ నిధులను పెట్టుబడులుగా పెడుతున్నారంటూ అదానీ కుటుంబంపై, వారి సహచరులపై ఆరోపణలతో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఒక నివేదికను వెలువరించింది. ఇక 2024 నవంబర్లో అమెరికా కోర్టు అభియోగ పత్రం సివిల్ కేసు $26 కోట్ల పైగా ముడుపులను అందించి భారత ఉపఖండంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపడుతున్న విషయాన్ని దాచిపెట్టి అమెరికా పెట్టుబడిదారులను మోసగించారంటూ గౌతమ్ అదానీపై అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైంది. 8 ఏళ్లలో అదానీ గ్రూప్ అక్రమాలపై ప్రజాందోళనలు జరుగుతూ ఉన్నాయి. 2017 కార్మిచెల్ బొగ్గుగని ప్రాజెక్టును చూస్తే ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో దాదాపు $1,100 కోట్లతో కార్మిచెల్ బొగ్గుగని ప్రాజెక్టును చేపట్టాలని అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు వాతావరణ కార్యకర్తల నుండి తీవ్రమైన నిరసన ఎదురైంది. ఈ ప్రాజెక్టు వెలువరించే కార్బన్ ఉద్గారాల వల్ల ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ పగడపు దిబ్బలకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ విస్తృత స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇక 2017 గొడ్డా విద్యుత్ ప్లాంట్ గురించి చూస్తే అదానీ గ్రూప్ జార్ఖండ్లోని గొడ్డాలో విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పింది. ఇందుకోసం బంగ్లాదేశ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజనుల హక్కులను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో ఈ ఒప్పందంపై అటు బంగ్లాదేశ్లో, ఇటు జార్ఖండ్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇక 2021 యాంగాన్ పోర్ట్, మయన్మార్లోని యాంగాన్ నగరంలో కంటైనర్ టెర్మినల్ను నిర్మించాలన్న అదానీ పోర్ట్స్ ప్రణాళికను అంతర్జాతీయ పెట్టుబడిదారులు తీవ్రంగా పరిశీలించారు. మయన్మార్ మిలిటరీకి చెందిన సంస్థల నుంచి లీజుకు తీసుకున్న భూమిలో దీన్ని నిర్మించాలనుకోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాతే మయన్మార్లో సైనిక కుట్ర జరగడం, వందలాది మంది చనిపోవడం చోటు చేసుకుంది. ఇక 2022 శ్రీలంక పవన విద్యుత్ ప్రాజెక్టు. శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్లో నిర్మించే ప్రాజెక్టుల ద్వారా గాలిమరల విద్యుత్తును శ్రీలంక ప్రభుత్వానికి విక్రయించేందుకు అదానీ గ్రీన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టును పర్యావరణ కార్యకర్తలు, స్థానికులు తీవ్రంగా నిరసించారు. జీవ వైవిధ్యంపై, స్థానికుల జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని వ్యతిరేకించారు. 2023 డిసెంబరు ధారావి పునరభివృద్ధి ప్రాజెక్టును చూస్తే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలో ధారావిలో 259 హెక్టార్లను అభివృద్ధి పరిచే ప్రాజెక్టును అదానీ ప్రాపర్టీస్ 2022 నవంబర్లో చేజిక్కించుకుంది. ఇందుకు వేలాది మంది ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు వేసిన బిడ్లలో అదానీ గ్రూపునకే ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చిందని ప్రతిపక్షాలు కూడా విమర్శ చేశాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అదానీ నివాసంలోనే
సమావేశం జరిగిందని ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక 2024 సెప్టెంబర్ నైరోబీ ఎయిర్పోర్ట్ గురించి చూస్తే అదానీ గ్రూప్తో కెన్యా ఎయిర్పోర్ట్ అథారిటీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని వేలాది మంది కార్మికులు తీవ్రంగా నిరసించారు. ఈ ఒప్పందం కింద నైరోబీ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని నిర్వహించే బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోనుంది. దీనివల్ల ఉద్యోగాల్లో కోత ఉంటుందని కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇట్లా ఉన్నాయి మరి అదానీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు, అవినీతి అభియోగాలు.